ఈ సమయాన్ని నాకు అనుగ్రహిస్తున్న మన కన్న తండ్రి అనే దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని ఇస్తున్న మన ఆత్మీయ తండ్రి జయశైల గారికి, లాజరస్ ప్రసన్న బాబు గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పాఠం పేరు యేసుకు అన్నీ తెలుసా. యేసుకు అన్నీ తెలుసా. ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న అన్నప్పుడు, బైబిల్ను చదువుతున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులకే బైబిల్పై ఎన్నో ప్రశ్నలు గుప్పించుచున్నారు. క్రైస్తవులైతే జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రశ్నలు సంధిస్తూ ఉంటే, క్రైస్తవేతరులు బైబిల్ను తప్పు పట్టాలని ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే వాక్యాన్ని నేర్చుకుంటున్న వారముగా ఏతువడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పవలసిన బాధ్యత బైబిలు చేత పట్టిన మనపై ఉంది. అందుకే బైబిల్ గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని సమాజానికి చాటవలసిన అవసరత ఉందని మత ఛాందస్యవాదులకు వచ్చినటువంటి ఎన్నో ప్రశ్నలు, అందులో ఒక సంధించినటువంటి ఒక ప్రశ్నకు ఈరోజు సమాధానం చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు చెప్పాలి అంటే, బైబిల్ను నేర్చుకుంటున్న వారముగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. బైబిల్ ఎంత గొప్పదా అని తెలుసుకోవాలి. క్రైస్తవుల చేతుల్లో బైబిల్ ఉండిపోయింది, కానీ బైబిల్లో ఉన్న సారం క్రైస్తవులలో కనబడటం లేదు. ఏదో నామకార్థంగా ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకొని వెళ్ళేవారి సంఖ్య కోకొల్లలుగా కనబడుతుంది, కానీ 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించిన సంగతులు ఏమై ఉన్నవో సరిగ్గా తెలియని వారుగానే ఉన్నారు. ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి 2 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఇప్పటికీ ఆయన మీద ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలను అంటున్నప్పుడు యేసు గురించి తెలుసుకున్న మనం అలాంటి వారికి బుద్ధి చెప్పాలి, సత్యముతో బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పడానికంటే ముందు మన వారిని మరి పురుకొల్పాలి. దేవుని జ్ఞానం చాలా గొప్పది. ఆ గొప్పదైన జ్ఞానం నేర్చుకొని మీరు కూడా గొప్పవారుగా దేవుని తరపున వాదించాలి అనే విషయాన్ని తెలియచేయాలని ఈరోజు ఈ పాఠాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తుకు అన్నీ తెలుసా అంటే కొన్ని సందర్భాలు చూపించి ఏమని అంటున్నారంటే, యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు పేతురు గారు అంటున్న మాటను మనం చూడగలిగితే, యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, పేతురు గారితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భంలో పేతురు గారు యేసుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అన్నప్పుడు అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడుగునందుకు పేతురు గారట వ్యసనపడ్డారట. ఒకే ప్రశ్న 3వసారి అడిగేసరికి పేతురు గారికి కొంచెం గిల్టీ ఫీలింగ్, వ్యసనం వచ్చిందట. ఏంటి నన్ను అడుగుతున్నారు, నేను ఫస్ట్ నుంచి ఆయనతోనే ఉన్నాను కదా, ఆయనతో ఉన్నప్పుడు నా గురించి ఆయనకి బాగా తెలుసు కదా, తెలిసినప్పుడు మరలా నన్ను ప్రేమించుచున్నావని అడుగుతున్నాడు ఏంటి అని 3వసారి అడిగినప్పుడు అప్పుడు పేతురు వ్యసనపడి అంటున్నాడట, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు అన్నాడు. చూడండి పేతురు గారు ఇస్తున్న స్టేట్మెంట్ యేసుక్రీస్తు వారి గురించి. ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నేను ప్రేమిస్తున్నానా లేదో నీకు తెలీదా? నీకు తెలుసు కదా, ఎందుకంటే నీకు సమస్తము తెలుసు కనుక. సమస్తము అంటే అన్నీ, నీకు అన్నీ తెలుసు కనుక. అన్నీ తెలిసిన తర్వాత మళ్ళా నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతావేంటి?
అంటే పేతురు గారు అంటున్నాడు యేసుక్రీస్తుకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు అని పేతురు గారు చక్కని సమాధానం చెప్తున్నాడు. చూడండి స్టేట్మెంటు. అలాగే శిష్యుల దగ్గరికి వెళ్ళేసరికి మరొక మాటను చూసినట్లయితే శిష్యులు, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుంటే ఏమని వ్రాయబడింది అక్కడ? ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. శిష్యులు అంటున్నారు యేసుక్రీస్తుతో, గూఢార్థముకు ఏమీ చెప్పక చాలా క్లియర్గా మాట్లాడుతున్నావు ప్రభా, నీ మాటలు కన్ఫ్యూజన్లోకి తీసుకువెళ్ళటం లేదు. మీరు మాట్లాడితే అరటిపండు ఒలిచినట్టు ఉంటుంది, అరటిపండు ఒలిచి నోట్లో పెడితే ఎంత చక్కగా తినొచ్చో అంత చక్కగా మాట్లాడుతున్నావు ప్రభువా అని అంటున్నారు. 30వ వచనంలో సమస్తము ఎరిగిన వాడవనియు, శిష్యులు ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి, సమస్తము ఎరిగిన వాడవనియు అంటే యేసుకు అన్నీ తెలుసు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము. ఎందుకంటే నీవు ఎక్కడ నుంచి వచ్చావో తెలుసా? దేవుని యొద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఒక ప్రాంతం నుంచి వచ్చావు అనుకుంటున్నావా? కాదు, మేము అలా అనుకోవటం లేదు. నువ్వు డైరెక్ట్గా ఈ భూమి మీదకి దేవుని దగ్గర నుంచే వచ్చావు. నీకు తెలియనిదంటూ ఏదీ లేదు, తెలియనిదంటూ ఏదీ లేదు. సమస్తము నీకు తెలుసు, సమస్తము నీకు తెలుసు. అన్నీ తెలిసిన నీకు ఇంకెవరు ఎదురు తిరిగి ప్రశ్నించే హక్కు కానీ ధైర్యం కానీ దమ్ము కానీ లేదు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. పేతురు గారు చెప్పారు, శిష్యులు చెప్పారు. యేసుతో పాటు తిరుగుతున్న శిష్యులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీకు అన్నీ తెలుసు. తర్వాత మరి అపోస్తులుగా ఎంచుకోబడిన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో మరొక మాట యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవన్నాడా? ఆయన ఎందే గుప్తములై ఉన్నవన్నాడా? చూడగలిగితే ఆయన యందు అనలేదు, అక్కడ ఆయన యందు అనలేదు. ఆయన అందు అంటే మరలా కొంత బుద్ధి కొంత జ్ఞానము మరొకని యందు లభిస్తుందని అర్థమవుతుంది. కానీ ఇక్కడే ఉన్నాడు తెలుసా? 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసులోనే ఉన్నవి, అన్నీ ఆయనలో ఉన్నవి. మనకు బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఎక్కడికి పరిగెత్తుకొని రావాలో తెలుసా? యేసు దగ్గరకు రావాలి. మరి యేసు ఇప్పుడు భూమి మీద ఉన్నాడంటే యేసు భూమి మీద లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో కన్న తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన ఎలా ఉన్నాడు? మనకు ఆయన ఎలా దొరుకుతారు? ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడై ఉన్నాను అన్నప్పుడు ఆ వాక్యం ఎక్కడుంది? 66 పుస్తకాలలో నిక్షిప్తమైంది. ఇప్పుడు మనకు బుద్ధి కావాలన్నా మనకు జ్ఞానం కావాలన్నా ఇప్పుడు బైబిల్ను బాగా చదవాలి. బైబిల్ను బాగా చదివితే మనకు ఎక్కడ లేని బుద్ధి వస్తుంది, ఎక్కడ లేని జ్ఞానం. ఎక్కడ లేని బుద్ధి అంటే లోకంలో ఉన్న బుద్ధి అంతా మనుషులు వాళ్ళ రాసుకున్న పుస్తకాలు, అవి స్వనిర్ణయాలు, స్వబుద్ధి అంటారు వాటిని. అందుకే ఈ లోక జ్ఞానాన్ని దేవుడేమన్నాడంటే వెర్రితనము అన్నాడు, దయ్యములు జ్ఞానము అన్నాడు, ప్రకృతి సంబంధమైనది అన్నాడు. మరి పరలోకానికి వెళ్ళాలంటే, ఇక్కడ మన జీవితాలు బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని బాగా చదవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు బైబిల్ని పరిశీలించాలి, పరిశోధించాలి. అలా చేస్తే బుద్ధి వస్తుంది, అలా చేస్తే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి జ్ఞానం ఎక్కడున్నాయా అంటే లోకంలో యేసుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా దొరకదు. లోకంలో వెళితే దొరికే బుద్ధి, లోకంలో వెళితే దొరికే జ్ఞానం ఈ లోక సంబంధమైనవి దొరుకుతాయి. అందుకే పౌలు అంటాడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్ కూడా మనం చూడగలిగితే యేసు దగ్గరే ఉందట బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయట. అంటే ముగ్గురు అంటే పేతురు గారు, శిష్యులు, పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ స్టేట్మెంట్లన్నీ పరిశీలించి
మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే యేసుకు సమస్తము తెలుసు. ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతే ఇక బైబిల్ 66 పుస్తకాల్లో ఇంకేమైనా వ్రాయబడ్డాయి యేసుకు అన్నీ తెలుసు అన్నట్టు, లేదా ఏదైనా తెలియనట్టు వ్రాయబడిన అంటే మనం ఒక దగ్గర ఆగిపోతే కుదరదండి. మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేర్చుకున్న ఒక స్లోగన్ ఉంది, ఏంటంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అని. అలాగే బైబిల్ అంతా పరిశీలించాలని బైబిలే చెప్పింది, బైబిల్ను పరిశీలించి చదువుకొనుడి అని. అలా చదివినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఒక సందర్భం, ఆ సందర్భంలో ఏముందంటే యేసుకు తెలియని సంగతులు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎక్కడంటే ముందుకు వెళ్దాం. మార్కు గారు రాసిన సువార్త, మార్కు సువార్తలు చదువుదాం. చూడండి, ఇప్పటి వరకు మనం చదివిన వచనాలన్నింటిని బట్టి మనకు అర్థమైంది యేసుకు అన్నీ తెలుసండి. కానీ ఇప్పుడు మార్కు సువార్తలో ఏమని రాసాడు ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి ఏమనుంది? 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని ఏమంటుంది? నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమెకున్న రోగం పోయిందట. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఇప్పుడు 30వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడిగాడట. నా వస్త్రములు ముట్టింది ఎవరు అని అడిగాడట జన సమూహం వైపు తిరిగి. అప్పుడు 31వ వచనంలో ఆయన శిష్యులు అంటున్నారు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఈ వచనాన్ని చూపించి, ఇదిగో యేసుక్రీస్తుకి సమస్తం తెలిసినప్పుడు యేసును ముట్టిన స్త్రీ ఎవరో ఎందుకు చెప్పలేదు? యేసును ముట్టిన స్త్రీ ఎవరో తెలిసిందనుకోండి, అమ్మ ముందుకు రా అనేవాడు కదా. అలా అనకుండా ఏమంటున్నాడు తెలుసా? నన్ను ముట్టినది ఎవరు, నన్ను ముట్టినది ఎవరని అడిగాడట. ఈ సందర్భం మార్కు గారు రాశారు. ఇదే సందర్భాన్ని లోకా గారు ఏం రాశారో తెలుసా? లోకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనం 46వ వచనం చదువుకుందాం. చూడండి, లోకా సువార్త 8వ అధ్యాయము 45, 46 వచనాలు ఏమంటున్నాడు? నన్ను ముట్టినది, ఇక్కడ ఏమన్నాడండి? నన్ను ముట్టినది ఎవడని, నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడా జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా 46వ వచనంలో ఏమంటున్నాడు? యేసు 46వ వచనంలో యేసు ఎవడో నన్ను ముట్టెను. ఇక్కడేమన్నాడు? ఎవడో అంటున్నాడు. చూడండి, మార్కు గారు ఏమని రాశారు? ఎవరో నన్ను ముట్టారని రాశారు. లోకా గారు ఏమని రాశారు? నన్ను ముట్టినది ఎవడో అంటే ముట్టింది ఇంతకెవరో? స్త్రీ కదా. ఇప్పుడు ఏమనాలి? స్త్రీ కదా ముట్టింది, ఎవరన్నావు అంతవరకు బాగుంది. కానీ లోకా గారు ఏమన్నారు ఇక్కడ? ఎవడో అంటే ముట్టినది స్త్రీయో లేదా పురుషుడో యేసుకు తెలియదు అనుకుంటా. ముట్టినది ఎవడో అంటున్నాడు. నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలపోయినదని నాకు తెలిసినదనేను అన్నాడు. చూడండి, నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎంతకో ఎవరో, ఆమె ఎవరో అనాలి కదా. స్త్రీ కదా ముట్టింది అంటే. ఇప్పుడు ఈ 2 రిఫరెన్స్లను చూపించి మళ్ళీ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, యేసును ముట్టినది ఎవరో ఆయన చెప్పలేకపోయాడంటే యేసుకు అన్నీ తెలియవు, కొన్ని మాత్రమే తెలుసు అన్నాడు. ఎందుకంటే మార్కు గారు లోకా గారు కలిసి రాసిన ఈ సందర్భాన్ని, కలిసి అంటే మార్కు గారు రాసిన సందర్భాన్ని పరిశీలించినప్పుడు, లోకా గారు రాసిన సందర్భాన్ని పరిశీలించినప్పుడు
యేసుక్రీస్తును ముట్టిందో ఎవరో చెప్పలేకపోయినట్టుగా రాశారు కనుక యేసుకు అన్ని సంగతులు తెలియవు, కొన్ని మాత్రమే తెలుసు అని ప్రశ్నించారు. ఇప్పుడు వాక్యం తెలుసుకుంటున్న మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఉంది కదా. ఇప్పుడు మార్కు గారేమో ఎవరో అన్నాడు, ఇక్కడేమన్నాడు ఎవడో అన్నాడు. అంటే మార్కు గారు రాసిన దాంట్లో స్త్రీ అనుకోవడానికైనా కొంచెం అవకాశం ఉందేమో, కానీ లోకా గారు రాసిన దాంట్లో మాత్రం స్త్రీ అనుకోవడానికి అవకాశం లేదు. బొత్తిగా ఎవడో అన్నాడు కాబట్టి పురుషుడేమో, ఆయన ముట్టింది పురుషుడేమో అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏమంటే ఎలాంటి ప్రశ్నలు మనం సంధించినప్పుడు ఖచ్చితంగా మన సహోదరులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఇదే ప్రశ్నలు మళ్ళీ అడిగారు అనుకోండి, దేవుడే చూసుకుంటాడు బ్రదర్ అంటే ఏమైనా బాగుంటుందా? ఏం బాగోదు. ఏం చేయాలి మరి? పరిశీలించి పరిశోధించి చెప్పాలి. ఎందుకంటే అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు చెలరేగిపోతున్నారు. బైబిల్ మీద, యేసు మీద ఏమంటే ఎన్ని తప్పుడు రాతలు, తప్పుడు కోతులు కూస్తున్నప్పుడు వాక్యం నేర్చుకుంటున్న మనకు రక్తం మరిగిపోతూ ఉంటుంది కదండి. రక్తం మరిగిపోతూ ఉంటుందని చెప్పాలి, దేవుని గొప్పతనం చెప్పాలి. కొడితే మరల లేవకూడదు వాక్యంతో, అలా చెప్పాలి. అలా చెప్పాలంటే మనం బైబిల్ బాగా చదవాలి, పరిశీలించాలి. మనం ఎలా చదువుతుందో తెలుసా? స్పీడ్ బ్రేకర్ లేని రోడ్డు మీద ప్రయాణం ఎలా ఉంటుందో, ఏమంటే స్పీడ్ బ్రేకర్ లేదనుకోండి, బండికి మన క్లచ్ నొక్కము, బ్రేకు నొక్కము, యాక్సిలేటర్ మాత్రం గట్టిగా పట్టుకొని వెళ్ళిపోతాం, రై అనుకుని వెళ్ళిపోతాం. అదే టైంలో దేని గుద్దామనుకోండి, ఇక రూపురేఖలు మొత్తం ఏమైపోతాయి? మారిపోతాయి. ఇప్పుడు క్రైస్తవులు కూడా బైబిల్ ఎలా చదువుతున్నారు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం, అబ్రహాము వంశావళి చదివిపోతారు. ఆగరేక ఇంకేం అర్థమైంది? ఆగాలి కదా. బైబిల్లో కామాలు ఉన్నాయి, ఫుల్ స్టాప్లు ఉన్నాయి, ఉన్నాయా లేవా? కామాలు ఉన్నాయి, ఫుల్ స్టాప్లు ఉన్నాయి. ఎందుకు పెట్టాడు కామాలు? రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఎందుకు పెట్టాడు? స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి స్లో చేయవలను. స్లో చేయకుండా నువ్వు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళావు అనుకోండి, బండి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆకాశంలో ఉంటుంది. బండి మీద ఉన్నవాడు రోడ్డు మీద ఉంటాడు, అంతే కదండి. అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆగాలి. ఇది మనకు అర్థమైతే మరి బైబిల్ వచనాలు చదివేటప్పుడు కామాలు, ఫుల్ స్టాప్లు ఉన్నాయి కదా. కామా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆగాలి. ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు స్టాప్ అవ్వాలి, అంతే కదా. ఫుల్ స్టాప్ కామాలు చూసుకోకుండా చదివేసామనుకోండి, సాంబార్లో అన్ని కూరగాయలు వేసి ఎలా అయితే సాంబార్ కాస్తామో ఇప్పుడు వాకింగ్ కూడా కలిసిపోతుంది, నాకు అర్థం కాదు. అందుకే చదవాలి. ఎదుగో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోదు అన్నాడా లేదా? సున్నైనను పొల్లైన తప్పిపోదు అంటే క్రైస్తవులు అందరూ సున్నాలు పొల్లులు ఎగరగొట్టి చదువుతూ ఉంటారు చూడండి బైబిల్. సున్నా పొల్లు తప్పిపోదని ఆయన అన్నాడు, మనం మాత్రం ఎలా చదువుతాం? సున్నాలు ఎగిరిపోతాయి, పొల్లులు ఎగిరిపోతాయి. ఏమన్నా అంటే ఏమండి కనపడతలేదండి, చాలా చిన్న అక్షరాలండి. కనపడలేదా? టీవీ ఎంతసేపు చూస్తున్నావు మరి? కొందరు ఇళ్లలో చూడాలి, మహాతల్లులు టీవీలు అండి తెల్లవారు వరకు మోగుతూనే ఉంటుంది. నీళ్ళు మాత్రం నిద్రపోతారు చూసి చూసి. ఆ టీవీ చూసి చూసి 2 కళ్ళు కాస్త 4 కళ్ళు అయిపోయినాయండి. ఇంకా చూసి చూసి ఇప్పుడు టీవీలు తగ్గిపోయినాయి. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఆ టీవీ అయినా కొద్దిగా పెద్దగా ఉంది స్క్రీను. ఇప్పుడు ఆ స్క్రీన్ ఏమైంది? ఇంకా చిన్నగా అయిపోయింది. ఇక ఇలా చూస్తాడండి అంటే అర్థం ఏంటి? కనబడడం లేదని. ఇంకా గొప్ప విషయం చెప్పండి, విచిత్రం, బైబిల్ తెచ్చుకోవట్లేదు. ఆరాధనలకు ఏం తెచ్చుకుంటున్నారు? ఫోన్లు తెచ్చుకుంటున్నారు. ఇక ఫోన్లో మత్తయి సువార్త అనుకోండి, ఇలా పెడతాడండి, ఇంకేం కనబడుతుంది? ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు అయ్యి బాబాయ్ పరుగు పోద్దని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? అసలు సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేయకుండా ఇలా కూర్చుంటారండి. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు మనకు అనవసరం. ఇంకా ఏ రెఫరెన్స్ కూడా తీయం, మనం నోట్స్ కూడా తెచ్చుకోం. నోట్స్ తెచ్చుకోం, బైబిల్ ఓపెన్ చేయి. ఇంకా వాక్యం అర్థమైందండి. వాక్యం అర్థం కావాలంటే ముందు దాని మీద మనకు ఆసక్తి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, నిజమండి, చాలా బాధేస్తుంటుందండి. ఎందుకంటే సంవత్సరాలు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, కానీ అందులో ఉన్న వాస్తవాలు మాత్రం బయటికి తీయలేకపోతున్నారు చాలామంది. అందుకే యూట్యూబ్లో పనికిరాని చెత్తంతా కూర్చొని ఏమండి రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ మధ్య ఎలా అయిపోయారంటే, ఎవరో కొంచెం తెలుగు తక్కువ బోధకుడు దొరుకుతాడా అతనితో డిబేట్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకరు నాకు ఫోన్ చేశారండి దుబాయ్ నుంచి, బ్రదర్ ఆదివారం మధ్యాహ్నం 1 గంట మాతో మాట్లాడాలన్నారు. ఏ అన్న, మన ఇద్దరం పర్సనల్గా ప్రేమపూర్వకంగా మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మేము అడుగుతా మీరు చెప్పాలన్నాడు.
దీన్ని లైవ్ ఇస్తామన్నారు. ఎందుకు అన్నా, కొద్దిగా చూస్తారు కదన్న. నీకు ప్రశ్న ఉంటే నన్ను అడుగు, చెప్తా. మళ్ళీ దీనికి లైవ్ ఇచ్చి అంటే దీన్ని క్యాచ్ చేసుకొని మీ సంఘస్థులందరూ డబ్బులు అడుకుందామనా? నేనేం చెప్పాను తెలుసా? మాట్లాడను, ఏదైనా ఉంటే చెప్పు, నేను చెప్తాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా అన్నాడండి. ఎందుకంటే నిజంగా ప్రియమైన దేవుని వారలారా, బైబుల్ అర్థమైతే మన వాళ్ళు ముందు ఎడ్యుకేటెడ్ చేయాలి. మనం ముందు మన వాళ్ళని ఏం చేయాలి? ఎడ్యుకేట్ చేయాలి. మాట్లాడితే వాళ్ళ జోలికి వెళ్ళిపోయాం అనుకోండి, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మన తప్పు దోవలోకి వెళ్తున్నట్ట కాదా చెప్పండి? ముందు మన వాళ్ళని బలవంతులుగా చేస్తే ఈ బలవంతులందరూ కలిసి బలహీనలు ఏం చేయొచ్చు? బలపరచవచ్చు కదా. అంతేగాని మనం పాపులర్ అయిపోవాలని వాళ్ళ జోలికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు హీరోలు అయిపోతారు, మనం జీరో అయిపోతాం. వాళ్ళని హీరో చేయకూడదు. మన హీరోలు అయిన యేసుని హీరోగానే సమాజానికి మనం చూపించాలి. బైబిల్లో ఉన్నతంగా ఆకాశం అంత ఎత్తులో చూపించాలి. అందుకేనండి చెప్పాలని నేను ఈరోజు ఇష్టపడ్డాను. తండ్రి గారు నాకు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఆలోచిద్దామండి, ముందుకు వెళ్దామా? తొందరగా యేసుక్రీస్తు ఎందుకు చెప్పలేకపోయాడు? ఆమె ఎవరు? ఎందుకు చెప్పలేకపోయాడు? తెలియక చెప్పలేదా? తెలిసి చెప్పలేదా? తెక్కొట్టాలి కదండి. ఆన్సర్ని ఆలోచించే ముందు అసలు యేసుక్రీస్తుకి అన్నీ తెలుసా లేదా? మరి కొన్ని వచనాలు మనం చూడాలి. ఇప్పుడు కొన్ని వచనాలు చూడగలిగితే యేసుకు అన్నీ తెలుసు అని పేతురు గారు, శిష్యులు, పౌలు గారు చెప్పినవి మనకు అర్థమయ్యాయి. అలాగే కొన్ని వచనాల్లోనికి వెళ్ళగలిగితే యేసు ఎంత గొప్పవాడో తెలుసుకుందామండి. పేతురు గారు అబద్ధం ఆడతాడని అబద్ధం ఆడకముందే యేసు ప్రభు చెప్పారా లేదా? చెప్పాడు. ఒకసారి ఆ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం. యేసు అతను చూచి, ఈ రాత్రి కోడు కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు, ఎన్నిసార్లు చెప్తావట? 3 సార్లు చెప్తావు అన్నాడు. చూడండి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరుగునని చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే అర్థం ఏంటో తెలుసా? ఖండితము, ఖచ్చితము. ఇక ఇందులో లూప్ హోల్స్ ఏముండవు, మధ్యలో మార్పులు ఉండవు. మన మాటలు ఎలా ఉంటాయంటే, పొద్దున్న ఒక మాట మాట్లాడితే సాయంత్రం ఆ మాట నెరవేరే లోపల మొత్తం మార్చేస్తాం. కానీ యేసుక్రీస్తు మాట చూడండి, మాట ఇచ్చాడా ఖచ్చితంగా జరిగి తీరిపోవలసిందే. ఇది ఇంకా జరగలేదు, సంభవించలేదు. సంభవించక ముందు జరుగుతుందని యేసుక్రీస్తు వారు పేతురు గారితో చెప్పారు. జరిగిందా అంటే జరిగింది. అదే అధ్యాయం 73వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం. ఏమంటున్నాడు? కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే నీవు వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పారు. నువ్వు ఆయనలో ఒకడవే, మాకు తెలుసు, నీ ముఖం చూస్తుంటే మాకు కనిపెట్టేస్తావు, నువ్వు ఆయనవే అన్నాడట. వెంటనే ఏమంటున్నాడండి ఈయన? అందుకు అతడు అబ్బబ్బా, మనుషుడు ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో ఇంతవరకు చూడాల, యేసుప్రభు పేరే తెలియదు నాకు. ఇప్పుడు పేతురు గారు అబద్ధం ఆడాడు. చూడండి, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి ఇంకేం చేస్తున్నాడట? మా అమ్మ మీదొట్టు, మా తాత మీదొట్టు. మనం వేస్తాం కదా నోట్లు. ఏమండి ఈరోజు కూడా తాగారా? అబ్బే అసలు నేను తాగలేదే బాబు, అవసరమైతే మన బొడ్డోడి మీద ఒట్టు అంటాడు. చూడండి, మళ్ళీ తాగేసి. అంటే బొడ్డోడు చచ్చిపోవాలనా? చిన్నపిల్లడు చచ్చిపోవాలన్నా ఒట్లేస్తారు. ఏమంటే ఇలాంటి ప్రవర్తనలు మన ముందున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ పేతురు గారు చూడండి ఏమంటాడు? శపించుకుంటాడు. అంటే ఆయన తెలుసు అంటే నా 2 కాళ్ళు ఇరిగిపోవును గాక. పేతురు గారి శాపం చూడండి. శపించుకొనుటకు, తర్వాత ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టేశాడంటే ఆయన ఎవరో నాకు తెలియదు బాబు, ఆయన ఎవరో నాకు తెలియదు. అసలు ఆయన అన్నాడు అసలు అన్నయ్య. తర్వాత మళ్ళీ ఏం జరిగింది? వెంటనే ఏం చేసిందట? కుక్కరొక్కో అని కూడు కోసిందట. ఆ యేసు చెప్పింది అక్షరాలు ఏం జరిగింది? నెరవేరిపోయింది. వెంటనే కోడి కూసాను
కనుక కోడు కూయక మునుపు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడంటే అండి. ఏంటండి యేసు చెప్పింది అక్షరాల జరిగిందా జరగలేదా? యేసు చెప్పింది అక్షరాల జరిగిపోయింది. అంటే జరగబోయేదేదో ముందుగానే చెప్పాడంటే యేసుకు తెలుసా తెలీదా? తెలుసండి. ఆయనకి తెలియదేముందండి, ఆయనకి ఏమీ తెలియదు అనుకోవడం మనం అజ్ఞానం. అది యేసు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. అదే మాట అంటున్నాడు ఇక్కడ చూడండి పేతురు గారితో. యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఇందాక అన్నాడు కదండి, పెట్టుదువా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడట, ఆయనని ఎరుగునని నువ్వు ముమ్మారు చెప్పక ముందు కోడు కూయిదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇక్కడ కూడా అదే మాట రాశాడు యోహాను గారు. జరగబోయేదేదో యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. కారణం యేసుకు అన్నీ తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే యేసు అందరిని ఎరిగినవాడు, ఒకళ్ళు కూడా పలానా ఆయన గురించి నాకు తెలియదని అన్నట. అందరి గురించి ఆయనకి తెలుసట. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేకపోయారు. ఎందుకంటే అందరి మైండ్ సెట్లు ఆయనకి తెలుసు. ఆయన మైండ్ సెట్టే మనకు తెలీదు. మనకు పక్కనున్న ఆయనకు మనసు కూడా మనకే తెలీదు. ఒక ఏమంటుంది, మా ఆయన గారితో 30 సంవత్సరాలు కాపురం చేసిన ఇప్పటికీ నాకు ఆయన అర్థం కాలేదని. అంటే 30 సంవత్సరాలు కాపురం చేసిన ఆయన మనసు ఏమో తెలియలేదంటే ఎంత గోప్యంగా బ్రతుకుంటాడు పాపం ఆయన. ఏమండి? అయితే యేసు మాత్రం అట అందరి మనసులో ఆయనకి తెలుసట. చూడండి, తెలుసు కాబట్టి ఆయన్ను లోపరుచుకోవడానికి వారు ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ ఆయన అందులో చిక్కుకోలేదట. ఇంకేమన్నాడు? ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు అంటే యేసుకు సమస్తము తెలుసు అంటున్నాడు. యేసు సమస్తము తెలుసు. అంతెందుకు, యేసు చనిపోతాడు, ఎలా చనిపోతాడు, ఎలా లేస్తాడు, అవన్నీ ముందుగానే చెప్పేశాడండి. ముందుగానే చెప్తున్నాడు. జరగబోయేది ముందుగానే చెప్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. మొత్తం చెప్పేశాడట. ఏం జరుగుతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది జరక్క ముందే చెప్పేశాడట. మొత్తం అన్ని చెప్పాడట. ఇంకా చూద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను రెఫరెన్సులు, మనం బయటికి వెళ్ళి చెప్పాలండి. యేసుకు తెలియదన్నవాడు నోరు ఏం చేయాలి? వాక్యంతో మూయించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవి అన్నీ ఎరిగిన వాడేది. అండర్లైన్ చేయాలండి. యేసుకు ఏం జరుగుతాయో, ఏం జరగబోతున్నాయో అన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారిని అడుగుతున్నారట. అన్నీ తెలుసు అంటే యేసుకు అన్నీ తెలుసని ఇన్ని వచనాలు చూసారా? చివరకండి సమర స్త్రీ వచ్చి, మేము ఒక ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఆయన ఎవరో తెలుసా? మెస్సయ్య. ఆ మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? సమస్తము చెబుతాడు, ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నామండి అంటుంది యేసుతోనే. అప్పుడు యేసు ఏమని సమాధానం చెప్పాడు తెలుసా? అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, ఆయన వస్తాడు,
సమస్తము చెబుతాడు. ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటుంది మహాతల్లి. ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు కొంతమంది. వాళ్ళెవరు? యూదులు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు. ఆయన వచ్చి ఆదుకుంటాడేమో కానీ ఆయన వస్తాడో రాడో కానీ పని. ఆయన రెండో రాకలు వచ్చే లోపల వీళ్ళు భూమి మీద ఒక్కరు ఉండరేమో ఇంకా. ఎందుకని పక్క దేశమైనటువంటి ఇరాక్ తరలేదా, అమెరికా ఏమో ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నారు కదా. మిగతా పాలస్తీనియన్స్, ఫిలిస్తీన్లు ఉన్నాం కదా, పాలస్తీనా వాళ్ళు ఇస్రాయేల్ని సరిగ్గా ఉండనివ్వటం లేదు. బాంబులు వర్షం. యేసు వస్తాడేమో కానీ ముందు వీళ్ళందరూ చనిపోయేలా ఉన్నారు కదా. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటికీ యూదులందరూ చెదిరిపోయారు కదా. వాళ్ళు రక్షించబడాలి అంటే యేసును స్వరక్షకునిగా అంగీకరిస్తేనే వాళ్ళకి రక్షణ వస్తుంది. వాళ్ళు మారాలి క్రైస్తవులుగా. యూదులు కూడా క్రైస్తవులుగా మారితేనే వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఇవంటుంది సమరయ స్త్రీ, మెస్సయ్య వస్తాడు, సమస్తమును గూర్చి చెబుతాడు అన్నప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? బంపర్ ఆన్సర్ ఇచ్చాడండి. చూడండి 26వ వచనంలో యేసు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నేను ఎవరినో తెలుసా? క్రీస్తు అనబడిన మెస్సయ్య. నువ్వు అంటున్నావే మెస్సయ్య వస్తాడు, సమస్తమును గూర్చి చెబుతాడని. ఆ మెస్సయ్య ఎవరు? నేనే. ఇప్పుడు సమస్తమును గూర్చి చెప్పేది ఎవరు? నేనే. సమస్తమును గూర్చి చెప్పేది నేనైతే ఇప్పుడు నాకు సమస్తమును తెలుసా, అన్నీ తెలుసా, తెలీదా అంటున్నాడు యేసుక్రీస్తు. తెలుసా తెలీదా? ముమ్మాటికి 100కి 100% యేసుక్రీస్తుకు అన్నీ తెలుసు. తెలీదన్నవాడు మూర్ఖుడండి. ఆయనకి తెలుసండి. ఆయన ఎంత గొప్పవాడు అనుకున్నారు? చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడో ప్రకటన గ్రంథంలో రాశారండి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. సూపర్ అండి. చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను ఎవరట? నేనే. అంతరింద్రియములు అంటే ఇంద్రియములు అంటే లోన ఉన్నటువంటి అవయవాలు, లోపల ఉన్నటువంటి అవయవాలను తర్వాత హృదయములను పరీక్షించేవాడు. అదేంటండి అవయవాలను పరిశీలించడం ఏంటి? ఒక విషయం తెలుసుకోవాలండి. బైబిల్లో కీర్తన గ్రంథంలో ఉంటుంది మాట అండి, మన శరీరంలో ఉన్న అవయవాలు మాట్లాడుకుంటాయి తెలుసా? మన లోపల ఉన్న అవయవాలు ఏం చేస్తాయి? మాట్లాడుకుంటాయి. అంత ఎందుకండి? సమాచారం అంతా ఎక్కడ ఉందండి? మెమరీ కార్డ్ అన్నాం కదా, సెల్ ఫోన్లో మెమరీ కార్డులో వీడియోస్, ఫొటోస్, ఆడియో ఫైల్స్ ఇవి ఉన్నాయి కదండి. ఇప్పుడు మన మెమరీలు ఏమున్నాయి? అంతకు మించి ఉన్నాయి. 4K కనిపెట్టింది ఎవరు? మనిషే కదా. 8K కనిపెట్టింది ఎవరు? వీడియో రెజల్యూషన్ 4K, 8K, 12K అంటున్నారు కదా. అంతకు మించి క్వాలిటీ ఎక్కడుంది? మెమరీలో ఉంది తెలుసా? మనం 500 GB 1 TB అని చెప్పుకుంటున్నాం. అంతకు మించి మెమరీ ఇందులో ఉంది. ఇప్పుడు మనలో ఏదైనా మనల్ని అడిగారు అనుకోండి, నాకు తెలియదు, నేను మర్చిపోయా అంటావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాత్రం ఇప్పుడు ఏం చేస్తారు? ఆ బ్రెయిన్ కనుక ఓపెన్ చేశాడు అనుకోండి, విత్ ప్రూఫ్స్ మొత్తం ఫైల్స్ వస్తాయి. ఇప్పుడు మన కంప్యూటర్లోంచి పెన్ డ్రైవ్కి ఫైల్స్ ఎలా కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన సమాచారం అంతా ఎవరిని అడిగాం అనుకోండి, బ్రదర్ అలాగా నాకు తెలియదు బ్రదర్, తెలిసినా అన్నానంటావా? మర్చిపోయాను బ్రదర్ కావాలని. ఓహో అలాగంటారా, అయ్యో అని ఎలా అంటూ ఉంటారు చూడండి. అంటే అక్కడ ఉన్నాయి, ఇందులో ఉన్నాయని. ఇలా అంటున్నాడంటే ఇందులో ఉన్నాయండి. మనిషి అంత మాయగాడో తెలుసండి. మహానగరంలో మాయగాడని టైటిల్ పెట్టారు. మామూలు మాయగాడు కాదండి. అసలు దేశాన్నే తగలబెట్టి ఆయుధాలు కనిపెట్టాడంటే ఎంత మాయండి. ప్రియమైన దేవుని వారలారా, అందుకేనట ఎంత బాగా రాశాడు చూడండి. అంతరింద్రియములో డేటా ఉంది, హృదయాల్లో ఏముంది? డేటా. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదన్నాడు కదా. అంటే హృదయంలో ఉంది. జబ్బు మొత్తానికి మూలం ఎక్కడ? హృదయమే. ఫస్ట్ సైట్లోనే పడిపోయాడట అబ్బాయి. అంటే అక్కడ మొదలైంది ఫస్ట్ సైట్. అంటే ఇక్కడ మొదలైంది అంటే గుండెల్లో గంటలు మోగేట అంటారు చూడండి. గుండెల్లో గంటలు మోగడం కాదు,
పోయే కాలం దగ్గర పడిందని. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట చూడండి, ఏమంటున్నాడు? అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడని ఎవరో నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని. ఇంతకీ ఈ మాట ఎవరి గురించి రాయబడింది? తండ్రి గురించా, యేసుక్రీస్తు వారి గురించా? పాత నిబంధనలో ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుందంటే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనంలో కనబడుతుందండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనంలో కనబడుతుంది. ఏమని? చదవాలి కదండి. ప్రభువా మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటే నీది. ఎవరి గురించి రాయబడింది మాట? తండ్రి అయిన దేవుడు కదా. దినవృత్తాంతాలు చదువునా లేకపోతే సమూయేలు గ్రంథం చదువునా మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ అంతరంగమును లక్ష్య పెట్టేది ఎవరట? తండ్రి అయిన దేవుడు కదా. అందరి అంతరంగములను పరిశీలించే దేవుడు కదా. మరి ప్రకటనలోనికి వచ్చేసరికి ఏమంటున్నాడండి? అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడని ఎవరు? నేనే. అలాగే ఎవరి క్రియలకు తగినట్టుగా వారికి ప్రతిఫలం ఇచ్చేది కూడా నేనే అన్నాడు. చూడండి, అంటే ఈ మాట ఎవరికే? తండ్రి గురించా యేసుక్రీస్తు గురించా అని ప్రశ్నిస్తే మనమేమని సమాధానం చెప్పాలి? కీర్తనల గ్రంథం ప్రకారం, దినవృత్తాంతంలో రాయబడిన ప్రకారం తండ్రి అని తీసుకుంటే ఇది యేసా కాదని మనకు తెలియాలంటే మత్తయి సువార్త చూడండి 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ. మనిషి కుమారుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారే కదా. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, ఏమండి నరుడు పిలువబడ్డాడు కదా. యేసుక్రీస్తుకున్న పేర్లు అవి. ఇప్పుడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవరిస్తారా ఇప్పుడు ప్రతిఫలం? యేసుక్రీస్తు వారేనా? అప్పుడు ఆయన యవన క్రియలు ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తే కదా. చూడండి, ఆ వాక్యాన్ని క్లియర్గా చదవండి. ఏమనుంది? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. అంటే యేసుక్రీస్తుకు దేవుడిచ్చిన పవర్ ఏంటో తెలుసా? నువ్వు కూడా అందరి అంతరింద్రియములను హృదయములను పరీక్షించగలవు. ఇచ్చాడు పవరు. రాబోయే ఆయన అందరికి ప్రతిఫలం ఇస్తాడట. అంటే ఇన్ని వచనాలు బట్టి మనకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తుకు సమస్తము తెలుసు అన్నట్లుగా మనకు అర్థమైంది. మరి ఇప్పుడు అసలేంది లోక గారు రాసింది మార్కు గారు రాసింది ఆలోచించాలి కదా మనం. ఎందుకంటే చెప్పాలి కదా సమాధానం. ఒకసారి ఆ 2 సందర్భాలను చెప్పి నేను ముగిస్తాడు. మార్కు గారు ఏమని రాశారు, లోక గారు ఏమని రాశారు, ఆ 2 సందర్భాలు పక్క పక్కన పెట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి? మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము మనం చదువుకున్నాం కదండి. 30వ వచనములో ఏమంటున్నాడు అక్కడ? వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిన తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు అంటున్నారు, ఎంతమంది నీ మీద పడుచున్నారు కదా, నన్ను ముట్టినవి ఎవడని అడుగుచున్నావా అని అడిగారట. ముట్టినది ఎవరని ఇక్కడ అన్నాడట. అంటే మార్కు గారు రాసిన దానిలో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నా వస్త్రములను ముట్టినది ఎవరు అని అడిగాడు. శిష్యులు ఏమన్నారంటే నన్ను ముట్టిన దెవరని అడుగుతున్న శిష్యులు అంటున్నారు. ఇక్కడ నన్ను ముట్టిన దెవడ్డని అన్నాడు. చూడండి, ఇక్కడ మార్కు గారు రాసిన దాంట్లో శిష్యులు ఏమని సమాధానం ఇస్తున్నారు? ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నన్ను ముట్టినది ఎవరని అడిగినప్పుడు శిష్యులు ఏమన్నారు? నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అంటే పురుషుడు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాగే లోక గారు కూడా ఏమంటున్నారంటే నన్ను ముట్టినది ఎవరని అడుగుగా. ఇప్పుడు లోకసువార్త 8వ అధ్యాయం 45వ వచనమా 47వ వచనం 46వ వచనం. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వేడలిపోయిను. పైన ఏమన్నాడు? నన్ను ముట్టినది ఎవరని యేసు అన్నాడు. మరలా అదే యేసు ఏమన్నాడు? నన్ను ముట్టినది ఎవడో అన్నాడు. ఎందుకు ఈ మాటలు బట్టి ఆయనకి కొన్ని తెలుసండి కొన్ని తెలియదండి అని అక్కడ ఆగిపోయారు కదా.
ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తు వారు అన్నీ తెలుసు కూడా ఎందుకు అలా మాట్లాడారు? మాట్లాడడానికి గల కారణం ఏంటి? అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? చెదరని హృదయాలకు శాంతి చేకూర్చడానికి వచ్చాడు. విశ్వాసంలో బలహీనులు, అసలు విశ్వాసం లేని వారిని బలపరచడానికి, దేవుని వైపుకు తిప్పడానికి, దేవుని మహిమపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ స్త్రీ ముట్టి బాగుపడిపోయింది, వెళ్ళిపోయింది కదా, వదిలేయచ్చు కదా, పని ఆమె పేరేదో చెప్పి ముందుకు తీసుకురావచ్చు కదా. అలా కాకుండా అసలు ఈ స్త్రీ ఏం చేసిందని ఆలోచించగలిగితే ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదండి. 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి యేసును ముట్టితే బాగుపడతాను అనుకుంది, ముట్టింది, స్వస్థత పొందింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో వెంటనే ఏం చేసిందట? ఇప్పుడు లోకాసువార్త 8:47 చదువుదాం ముందుగా. లోకాసువార్త 8వ అధ్యాయము 47వ వచనం. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి, అంటే ఆమె ఏమనుకుందో తెలుసా? నేను వెళ్తాను సైలెంట్గా, యేసుప్రభుని ముట్టుకుంటాను, ఎవరికి తెలియకుండా గప్చిప్పుగా ఇంటికి వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు నేను ఎవరో బయటికి కనపడకూడదు అనుకుందామే. అలా అనుకుందని మనం ఎలా చెప్పగలం? అదిగో అక్కడ రాశాడు, తాను మరుగై ఉండలేదని. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి ఎలా వచ్చిందంటే ఇప్పుడు వణుకుచూ వచ్చిందని. చూడండి, ఇంతకీ ఎవరికి వణుకు వస్తుంది? తప్పు చేసిన వాళ్ళు వణుకుతారా? తప్పు చేయని వాళ్ళు వణుకుతారా? తప్పు చేసిన వాళ్ళు కదండి వణుకుపోయేదండి. ఇప్పుడు ఏమే వణుకుతూ వచ్చిందట. ఎందుకు వచ్చింది వణుకుతూ? సైలెంట్గా ఇలా ముట్టాలి, వెళ్ళిపోయిందట వెనక్కి. అటు నుంచి అట్టే వెళ్ళిపోదాం అనుకుందట ఇంటికి. అసలు ఆమెకు వచ్చిన రోగం ఏ వైద్యులు కూడా బాగు చేయలేదు. ఆ మాట కూడా చూపిస్తాను, ఇది చదువుదాం చూడండి. వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియ చెప్పాను. అన్నీ చెప్పిందండి వచ్చి. ఇప్పుడు మార్క్స్ వార్తలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 32వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 32వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆమెను కనుగొనవలెనని. ఇంతగా ఆమె ఎవరు ఆయనకి తెలీదా? మాటికి తెలుసండి. తెలిసినా అమ్మా ఫలానా స్వర్ణకుమారి రా అన్నాడు అనుకోండి, అక్కడ జనాలు ఏమనుకుంటారో తెలుసా? ఇదంతా యేసుప్రభు సెట్టింగ్ రా అనుకుంటారు, అనుకోరా? ఇప్పుడు ఒక జరుగుతుంది రాద్ధాంత ఏంటంటే, సభలో కూర్చున్నాము, ఎర్ర చీర కట్టుకున్న సహోదరి స్టేజ్ మీదకి రావాలి అనగానే ఆమె వచ్చేసింది. నాకు దేవుడు చూపించాడు, నువ్వు కొన్ని రోజుల నుంచి నువ్వు పలానా వ్యాధితో బాధపడుతున్నావు, దేవుడు నాతో మాట్లాడాడు, చెల్లమ్మ నీకు ఈ రోజు నుంచి స్వస్థత కలుగును కాక అనగానే ఆమె, అయ్యా దేవునికి స్తోత్రం, నన్నే పిలిచాడా అంటే ఇప్పుడు దేవుడిని ఎలా చూపించారు వీళ్ళు? ఆమెను ఒక్కరినే రమ్మన్నాడు, మిగతా వాళ్ళు పక్కన అనుకుంటుంది నన్ను పిలవలేదంటే నాకు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అంతే కదా, నాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, నన్ను ఎందుకు పిలవలేదేమో అంటే ఇప్పుడు దేవుడు పక్షపాత? వైద్యుడు ఎవరికి అవసరం? రోగం కలిగిన వారికి. మీటింగులో ఉన్న వాళ్ళందరూ రోగలే తెలుసా? అసలు విషయం, మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఎవరో రోగం లేని వాళ్ళు ఎవరండి? తిన్నది అరకపోయినా అది రోగమే, అంతేగానా? ప్రభు విచిత్రం ఏంటంటే ప్రార్థన, అయ్యా ఈరోజు తిన్నాక అరిగేటట్టుగా సహాయం చేయ ప్రభు, అదేంటి అది ప్రార్థన? అదే ప్రార్థన అండి. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బస్సు ఎక్కుతున్న సీటు దొరికేటట్టు చూడు ప్రభువా, ఇదేం ప్రార్థన అండి? అంటే యేసు ప్రభు సీటు చూపిస్తాడా? పరలోకంలో సీట్ ఇస్తాడా? మనం ఏమని కోరుకోవాలండి యేసు ప్రభుని? ప్రభా ఈ పూటకు బిర్యానీ పెట్టు ప్రభా చాలు. ఒరే మూర్ఖుడా, నేను నీకు కనపడ్డానంటే ఏం కావాలని అడగాలి? పరలోకంలో అని అడగాలి కదా. బిర్యానీ అంటే ఏంటో, బిర్యానీ పిచ్చాడు అంటే ఎక్కడా? వీళ్ళు కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు అమ్మ కుమారి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ముందుకురా అని పిలిచాడు అనుకోండి, అసలే అక్కడ యేసు అంటే పడని వాళ్ళు ఉన్నారా లేదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఉంటారు తెలుసా? ఆ అమ్మాయిని సెట్ చేసింది యేసు ప్రభువే, ముట్టింది, స్వస్థపడింది, ఇదంతా డ్రామా నీకు తెలుసా అని అడుగుతారు లేదా? అందుకే యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు అక్కడ. ఎందుకంటే ఆమె స్వస్థత పొందిన ఆమె ధైర్యంగా ముందుకు రావాలి.
ఎందుకంటే ఆమెకు వచ్చినటువంటి వ్యాధిని ఎవరు స్వస్థపరచలేకపోయారు. ఎలా? ఇదిగో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 నుంచి చదువుదాం చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 వచ్చిన 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి MBBS, FRCS, లండన్, UK అందరూ చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మన భాషలో అప్పుడున్న వైద్యులందరూ ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. ఏమని? మా వల్ల కాదు, ఏమకు వచ్చిన రోగానికి మేము మందులు ఇచ్చినా తాగు, అమ్మ నీ బ్రతికితే బ్రతుకు, చచ్చిపోమ్మని అంటారు వాళ్ళు. అప్పుడు శుభవార్త కదండి. ఈరోజు కూడా మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే యాడ్లన్నీ మోకాల నొప్పులే. ఒక్క ఇంజక్షన్ పొడిస్తే చాలు లేచి పరిగెడతారట. ఇక జీవితంలో మోకాలు రాదో తెలీదు. ఏమండి ఇప్పుడు ఏమి పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు, ఆ మాట చూడండి, ఆ పదప్రయోగం చూడండి, తిప్పలు పడి. అంటే మనం ఇప్పుడు అంటాం ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగేవండి, ఒక్క డాక్టర్ కూడా బాగు చేయలేకపోయాడండి, అంతేనా? ఈ పరిస్థితి ఎవరికైనా ఎదురైంది? ఆ 12 సంవత్సరాలతో రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీకి ఎదురైంది. అప్పుడు ఏం జరిగిందట? తనకు కలిగినదంతా ఈ వ్యయము చేసుకొని ఎంత మాత్రమును, అంటే ఉన్న డబ్బులన్నీ ఎవరికి పోసేసిందేమే? దేవుడికి ₹1 ఎవరండి? అదేంటో కానీ ఆర్టిస్ట్రోకి వచ్చిందంటే 70,000 అప్పు చేసి అని తెచ్చేస్తారండి, చూసారా? అలాగే ఏం చేసిందట? డబ్బులన్నీ తీసుకొచ్చి, మొత్తానికి నాకు రోగం తగ్గాలి బాబు, మీరే మాకు దేవుడు బాబు అంటే కనపడిన డాక్టర్ అందరూ దేవుళ్ళలో పూజించి డబ్బులు పోసేసిందట. అయినా సరే ఆమెకేమి లేదట, ప్రయోజనం లేక మరింత ఇంక జబ్బు ముదిరిపోయిందే తప్ప కొంచెమైన ఉపశమనం కలగలేదట. అప్పుడు శుభవార్త ఎందట, ఎవరిని గూర్చి? యేసుని గూర్చి శుభవార్త ఎందట. విని ఆయన ముట్టింది, స్వస్థత పొందింది. ఇప్పుడు 32వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని చుట్టూ చూసాడట. ఇంతగా ఆమె దాక్కుంది కదా వెనకాల. ఒకవేళ పేరు పెట్టి పిలిస్తే యేసుక్రీస్తుని అపార్థం చేసుకుంటారు కదా. ముందే ఆమె పేరు చెప్పాడంటే ఆయనకి ఏముందో అంటారు మళ్ళీ. మామూలు మనుషులు కదా సమాజంలో. ఏమండి అక్కన బండి మీద ఎక్కించుకెళ్ళినా తంటానండి, ఎందుకంటే వాళ్ళిద్దరు తిరుగుతున్నారు, ఎవరంట వీళ్ళు. ఇప్పుడు ఆమె పేరు పెడితే ఆయన నిన్న అంటారు మహానుభావుని, అందుకే ఏం చేశాడో తెలుసా? లేదు, ఇప్పుడు ఆమెను బయటికి తీసుకురావాలి అంటే, ఇప్పుడు కలుగులో వెళ్ళిన పాముని బయటికి తీయాలంటే ఆ కలుగులో ఏం పోయాలి? నీళ్ళు పోయాలిగా. ఆ కలుగులో దూరిన లేదా పాముని బయటికి నీళ్ళు పోస్తారు బకెట్, ఆ పాము ఆ నీళ్ళకి ఊపిరాడు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈమె బయటికి రావాలి, తనంతట తను రావాలంటే ఇప్పుడు ఏమి తెలుసు అనకూడదు, తెలియదు అన్నట్టుగా మాట్లాడాలి. అందుకే నన్ను ముట్టినది ఎవరమ్మ అనలేదు చూడండి, ఎవడో అనేసరికి అమ్మ ఈయనకి తెలిసిపోయిందని చెప్పి అప్పుడు ముందుకు వచ్చిందంట చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది 33వ వచనం, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట ఏం చేసిందట? నమస్కారం చేసి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలవదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాకని ఆమెతో చెప్పెను. ఇప్పుడు ఈ 2 సందర్భాలను మనం చూస్తే ఎందుకు యేసుక్రీస్తు తెలియనట్టు మాట్లాడాడు? ఆమె అంతటా ఆమె ముందుకు రావాలి, ఆమెకు జరిగినది జనాలందరికీ చెప్పాలి, అక్కడ దేవుడు మహిమ పొందాలి, దేవుడు ఘనపరచబడాలి. అలా జరగడం కోసం యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను ముట్టినది ఎవడు అన్నాడు తప్ప తెలియక మాత్రం కాదు. ఎందుకంటే యేసుకు అన్నీ తెలుసు. జక్కయ్య వచ్చాడు, యేసుని చూడాలనుకున్నాడు, అన్నాడా? పాప వచ్చి యేసుని చూడాలని ఎక్కడికి ఎక్కాడట? మేడి చెట్టు ఎక్కాడట. అక్కడికి వచ్చి నాయన పొట్టువాడ దిగిరా అనలేదు, ఏమన్నాడు తెలుసా? జక్కయ్య అన్నాడా? జక్కయ్య దిగిరా అన్నాడు. ఆయనకి ఏమన్నా ముందేమైనా పరిచయం ఉందా? లేదు. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? యేసు ఎవరో చూడాలని ఆశపడి వచ్చాడట. మరి ఆ జక్కయ్య పేరుతో పిలిచాడంటే మనందరి పేరు ఇప్పుడు ఎవరి రికార్డులో ఉన్నాయి? ఎవరి రికార్డులో ఉన్నాయి? యేసు దగ్గర ఉన్నాయండి. ఎవరు చర్చికి వస్తారు, ఎవరు బైబిల్ చదువుతారు, ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు సువార్త పని చేస్తారు, ఎవరు వాట్సాప్లో దేవుని మెసేజ్లు షేర్ చేస్తారు, ఎవరు ఇంటికాడ రమ్మీ ఆడుతున్నారు, నిజం, ఎవరు ఇంటికాడ రమ్మీ ఆడుతున్నారు ఫోన్లో, ఎవరు యూట్యూబ్ మాట్లాడితే జబర్దస్తులు చూస్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఇవన్నీ ఎవరికి తెలుసు? యేసుకు తెలీదా?
అన్నీ తెలుసు, రాసుకుంటున్నాడండి డేటా. ఆయన వచ్చినప్పుడు ఎవరి క్రియలకు తగ్గట్టుగా ప్రతిఫలం ఇవ్వడానికి. యేసుకు అన్నీ తెలుసు. మరి ఆ స్త్రీ దగ్గర ఎందుకు అలా మాట్లాడాడు? ఆమె అంతటా ఆమె ముందుకు రావాలంటే అక్కడ యుక్తిని ప్రదర్శించాలి, ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడాలి. అలా మాట్లాడేసరికి అయ్య బాబాయ్ని వణుకుతూ వచ్చింది. ఇది అన్నీ తెలిసిన యేసుకు ఒక్కట మాత్రం తెలియదండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం ముగించుకుందాం చూడండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందులు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఇప్పుడు యేసుకు అన్నీ తెలిసిన యేసుకి ఏం తెలియదు అంటే, ఇప్పుడు యేసు భూమి మీదకి వచ్చే ఆ రాకడ, రెండవ రాకడ ఉంది కదండి, ఆయన వచ్చే రాకడ గురించి మాత్రం యేసుకు తెలియదట. అది తప్ప అన్నీ తెలుసట. అన్నీ తండ్రికి తెలుసు, తండ్రి దగ్గర అన్నీ తెలుసుకున్నాడు. కానీ తండ్రి మాత్రం ఒకటి చెప్పకుండా ఆపేసాడు. ఏంటది? భూమి మీదకు అంటే భూలోకానికి వెళ్ళి, పరలోకాన్ని విడిచి భూలోకానికి వెళ్ళి నీతిమంతులను ఎండబెట్టుకొని రావాల్సిన ఆ దినం ఉందే, పాపులు నిత్య నరకానికి నీతిమంతులు నిత్య జీవానికి తీసుకొచ్చి ఆ దినం ఉందే, ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళాలి. అప్పటి వరకు సైలెంట్, నేను చెప్పనన్నాడు, అలా సైలెంట్గా ఉండిపోయాడు అంతే. అన్నీ తెలిసిన యేసుకి ఏం తెలియదట? యేసు క్రీస్తు ఎప్పుడు వస్తాడో, క్రీస్తు రెండో రాకడ ఆ దినం ఇన్ఫర్మేషన్ యేసుకు తెలియదట. ఇది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. మరి మనం ఏం చేయాలి? ఆయన వచ్చే లోపల ఏం చేయాలి? హ్యాపీ ఎవరి పనిలో వాళ్ళు ఉందో, అంతేనా? వంటలు చేసుకోవాలి వంటలు, తినేవాళ్ళు, తంటలు పడేవాళ్ళు తంటాలు. ఏమండి అంతే జీవితం ఇది అనుకున్నారా? ఆదివారం మాత్రం చక్కగా భక్తిగా కూర్చుండం. సోమవారం నుంచి శనివారం వరకు అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు. ఎవరి కార్యములు చూడరు? యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఒక మెసేజ్ షేర్ చేయము, ఒక లింకు ఓపెన్ చేయము. ఎందుకంటే మనకు తెలిసినంతకు బైబిల్ మరొకరికి తెలియదని ఫీలింగ్లో ఉంటాము. వద్దండి, మనం చచ్చిపోయే వరకు నేర్చుకోవలసిన వాళ్ళం. అవునా కదా? డాడీ గారు అదంటారు, నేను ఇంకా బైబిల్ దగ్గర విద్యార్థుల మాట ఏంటంటే ముచ్చటేస్తూ ఉంటుందండి. నిజంగా అది ఇన్స్పిరేషనల్ వర్డ్. అది మనం కూడా ఇంకా బైబిల్ దగ్గర విద్యార్థులమే. తవ్వితే ఇంకా ఊరిడే జీవపు పూట జ్ఞానం బైబిల్ ఎంతో ఉంది. చివరగా పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వచ్చే లోపల మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. 9-11 కలిపి ఉంది చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీ యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే. మనం ఎలా ఉండాలట భూమి మీద? యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను. అంటే యేసు ఎప్పుడు వస్తాడు ఆయనకి తెలియదు కదా. ఆయన ఎప్పుడు వస్తాడు ఆయనకి తెలియదు. మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు కూడా తెలీదు. యేసు వచ్చే లోపల లేదా మనం పోయే లోపల మనం ఎలా ఉండాలట? నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఏమండి, మనం మరణించే లోపల ఏమండి ఏ పాపం చేయకుండా దేవుని కార్యక్రమాలు చేసి భక్తితో నీతితో యథార్థతతో కన్ను మూసే క్షణం వచ్చినా యేసు వచ్చినా అలా మనం సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా పరలోకాన్ని సొంతం చేసుకుంటాం, పరలోకానికి వెళ్తాం. మన టార్గెట్ ఒకటే, ఇక్కడ లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఇవి సంపాదించాలని కాదు. పరలోకంలో దేవుడి దగ్గర స్థానం సంపాదించాలి. మనకి టార్గెట్ ఏంటి, మన లక్ష్యం ఏమని చెప్పాలి తెలుసా? ఇప్పుడు నేను కనుక కన్ను మూస్తే దేవదూతలు వచ్చి పరదైసుకు తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరు రావాలి? నేను చచ్చిపోయినప్పుడు మా పెద్దమ్మని పిలు, మా పెదనాన్ని పిలు, అందరిని పిలిచి ఆ పట్టు చీరతో సమాధి చేయి. చివరికి నా సెల్ ఫోన్ కూడా పెట్టిలో పెట్టు. వద్దండి, ఇవేంటండి విడ్డూరమైన కోరికలు, వద్దండి. మన టార్గెట్ ఏంటి?
చనిపోతే ఎవరు రావాలి మన దగ్గరికి? గట్టిగా చెప్పండి, ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. దేవదూతలు వచ్చినాయా అప్పుడు నవ్వు రావాలి. చచ్చిపోయి దేవదూతలు రాలేదనుకో, ఇక ఏడుస్తూ ఉండాలి, ఏడుపును పండ్లు కూడా. మరి దేవదూతలు కదిలి రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? నీతి ఫలములతో కూడా నిష్కపటులుగా అదే కదా అన్నాడు, నిష్కపటులను నిర్దోషులనై కావాలని ప్రార్థిస్తున్నాడట. మనం కూడా అలాగే ఉందాం. యేసుకు అన్నీ తెలుసు, ఒక్కటి మాత్రం తెలియదు. ఏంటండి అది? ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకి తెలియదు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఆత్మీయంగా బలపడాలి, ఇంకా కన్న తండ్రిని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. మనం కూడా ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. నాకు 20 కదా, ఇంకా 40 ఉన్నాయి అనుకోవడానికి కూడా అవకాశం లేదు. నిజమండి, నిజం. పేపర్ ఓపెన్ చేస్తే ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? వయసుతో సంబంధం లేదు. మరణం వచ్చిందంటే నేను పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో మనం బ్రతకాలి. అప్పుడేనండి మన జీవితం బాగుంటుంది. మరి మాట ఎంతతో ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి జయశైల గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లాజరస్ ప్రసన్నబాబు గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, మాటలు ముగిస్తున్నాను. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పిల్లలకు తండ్రి మీ కుమారుని యొక్క గొప్పతనాన్ని రుజువు చేయడానికి నాకు అవకాశం కల్పించారు. విన్నారు, యేసుకు అన్నీ తెలుసు. ఆయన రావడం, ఆయన వచ్చే రోజు మాత్రం మీరు తెలియకుండా ఆపారు. ఆయన మీద ఎవరో మాట్లాడినా మీ ఊరుకోని తండ్రి. వాకింగ్ గొప్పది, ఆయన గొప్పవారు, మీరు ఇంకా గొప్పవారు. నా బ్రతుకు కాలం అంతా మా ప్రవర్తన కాపాడుకుంటూ మా ఆలోచనలు మీతోనైనా ఏకమై మీరున్న మహాలోకానికి రావాలన్న ఆశతో పనిచేసే ధన్యతను దయచేయండి తండ్రి. మా ఆత్మీయ తండ్రి జయశైలి గారికి కూడా ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించండి. మా మధ్యన ఉంచి ఇంకా ఎన్నో అనేకమైన విజ్ఞాన సంగతులను ఆయనతో మాట్లాడించండి. మా అన్నగారు మరి లాజరస్ ప్రసన్నబాబు గారికి కూడా ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఇంకా విజ్ఞాన సంగతులు ఆయన ద్వారా మాకు వినిపింపచేయండి. జాన్సన్ అన్నయ్య గారి కుటుంబాన్ని దీవించండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఎత్తబడిన వాక్యం లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు వారిలో ఫలింప చేయండి. వారి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇంతటి మహాజ్ఞానం చెప్పుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతగానో నేను సంతోషిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను క్రీస్తు పేరట. నాయన చెప్పిన సంగతులు విడిచిపెట్టకుండా నాయన భక్తి కలిగి మరణం వరకు నమ్మకమైన వారుగా మీ పనిని చేసే ధన్యతను దయచేయమని కోరుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నవారు అలాగే తండ్రి సత్యం కోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క సేవకుని సేవకుల కుటుంబాలను దీవించమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.